నమస్తే. నేను మీ విశ్వవిజయ్. రిజల్ట్ ఓరియెంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. ఇప్పటివరకు 388 ఎపిసోడ్‌లు కంప్లీట్ అయ్యాయండి. ఇది 389వ ఎపిసోడ్. నన్ను ఇంతగా ఆదరించిన సుమన్ టీవీ వ్యూవర్స్‌కి హృదయపూర్వక కృతజ్ఞతలు. సో, నన్ను చాలామంది అడుగుతున్న విషయం ఏంటంటే, "సార్ వాటర్ బాటిల్ టెక్నిక్ చెప్పండి సార్. మీరు అన్నీ చెప్తుంటారు. మరి వాటర్ బాటిల్ నిజంగా అది వర్కౌట్ అవుద్దా? ఎలా వర్కౌట్ అవ్వాలంటే ఏం చేయాలంటారు?" సో, చూడండి, మన టెక్నిక్స్ కంటే ఇంపార్టెంట్ ఈజ్ వైబ్రేషన్ చేంజింగ్ అని. ఏంటండి? వైబ్రేషన్ చేంజింగ్. అయితే ఎప్పుడైతే మీరు వైబ్రేషన్ చేంజ్ చేసుకుంటారో, వైబ్రేషన్ ఎలా మారుతుందంటే, చూడండి, ఎంత ఎక్కువగా మీరు ప్రశాంతంగా ఉంటే అంత ఫాస్ట్‌గా మీరు రిజల్ట్స్ తెచ్చుకుంటారు. ఎంత ఎక్కువగా మీరు పాజిటివ్ థాట్స్ ఆప్టిమిస్టిక్‌గా ఉంటే అంత ఎక్కువగా రిజల్ట్స్ వస్తాయి. ఎంత ఎక్కువగా మీ లోపల హ్యాపీయెస్ట్ ఫీలింగ్స్ ఉంటే అంత ఫాస్ట్‌గా మనం రిజల్ట్స్ పొందొచ్చు. సో, దానికోసం ఏంటి అంటే, ఈరోజు మనం వాటర్ బాటిల్ టెక్నిక్ అంటే లోపల ఈ ఫీలింగ్స్ తెచ్చుకున్న తర్వాత మనం ఈ వాటర్ బాటిల్ టెక్నిక్ చేయడం వలన రిజల్ట్స్ వస్తుంటాయి. సో, దీనికోసం ఏం చేయాలంటే, ఫస్ట్ ఈ స్టిక్కీ నోట్స్ బుక్ స్టాల్‌లో దొరుకుతాయండి. ఇగో ఇలాంటి స్టిక్కీ నోట్స్ బుక్ స్టాల్‌లో దొరుకుతాయి. ఇవి తీసుకున్న తర్వాత మీకు ఏమి కావాలి? ఫస్ట్ క్లారిటీ అండి. ఓకే. క్లారిటీ ఉండాలి మీ సంకల్పం మీ యందు. ఏం కావాలి? నా పర్ మంత్ ఇన్‌కమ్ 2,00,000 అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. లేదా మీకు చూడండి ఎట్లా మీరు పెట్టుకోవచ్చంటే, మీరు ఎంతైతే ఎర్న్ చేస్తున్నారో దాన్ని డబుల్ పెట్టుకోండి పర్ మంత్ ఇన్‌కమ్. సపోజ్ ఈ నెల మీరు ఒక 50,000 ఎర్న్ చేశారనుకుంటే 1,00,000 వరకు పెట్టుకోవచ్చు. సో, ఎప్పుడైతే మీరు పెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే, సపోజ్ నాకు 1,00,000 లేదా 2,00,000 లేదా 4,00,000. సో, నాకు 4,00,000. ఓకే. 4 డిజిట్స్‌లో రాయాలి. ఏం రాయాలి? డిజిట్స్‌లో రాసి, ఓకే, నాకు 4,00,000 రూపీస్ వచ్చినందుకు, లేదా నా పర్ మంత్ ఇన్‌కమ్ 4,00,000 అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఇలా మీ సంకల్పం ఏదైతే ఉందో దాన్ని పెట్టాలండి. విశ్వానికి కృతజ్ఞతలు. విశ్వానికి కృతజ్ఞతలు. సో, ఈ విధంగా 4,00,000 రూపీస్, లేదా మీకు అర్జెంట్‌గా ఒక 10,00,000 రూపీస్ కావాలి. నాకు 10,00,000 రూపీస్ వివిధ మార్గాల ద్వారా వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఇలా అఫర్మేషన్ రూపంలో రాసుకొని దీన్ని ఏం చేసుకోవాలంటే, మీరు ఏదైతే వాటర్ తాగుతారో కదా, ఆ తాగే వాటర్ స్టిక్ చేసి పెట్టుకోవాలండి. స్టిక్ చేసేసారు. స్టిక్ చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే, ఈ వాటర్ బాటిల్‌ని రాత్రి పడుకునే ముందు అఫర్మేషన్ రీడ్ చేస్తూ మీరు ఏం చేయాలంటే, వాటర్ తీసుకొని అక్కడ పెట్టుకోవాలండి. ఓకే. వాటర్ తీసుకున్న తర్వాత ఒకసారి అఫర్మేషన్ చదివిన తర్వాత ఒకసారి వాటర్ తీసుకొని మళ్ళీ రిమైనింగ్ వాటర్ ఉంటుంది కదండీ, ఈ వాటర్‌ను ఎర్లీ మార్నింగ్ ఉదయం నిద్ర లేచిన వెంటనే మీరు తాగుతూ అఫర్మేషన్‌ని మనసులో మననం చేయాలండి. ఎంత ఎక్కువగా మీరు మననం చేస్తూ ఉంటే అంత ఫాస్ట్‌గా రియల్‌గా. సార్, కొంతమంది అడుగుతారు, "సార్, ఎలా పాసిబిలిటీ ఉంటుందండి?" చూడండి, ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎనర్జీ అండి. నేనైనా, మీరైనా, వాటర్ బాటిల్ అయినా, ఇక్కడ ఏదైనా సరే స్టిక్కీ నోట్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎనర్జీ. ఎనర్జీ నెవర్ క్రియేటెడ్, నెవర్ డిస్ట్రాయిడ్. ఇట్ ట్రాన్స్‌ఫర్ వన్ ఫార్మ్ టు అదర్ ఫార్మ్. సో, ఎప్పుడైతే మీరు మనసులో పదే పదే చేస్తున్న థాట్ ఎనర్జీ ఉంటుంది కదా, ఆ థాట్ ఎనర్జీ వెళ్తుంది, స్టోర్ చేసుకోండి. వాటర్ తీసుకుంటుంది. సార్, నిజంగా సార్ వాటర్‌కి అంత మెమరీ ఉందా? తీసుకుంటుందండి. ఎగ్జాక్ట్‌లీ అండి. అయితే మీరు చూడండి, ఇది కావాల్సిన టెస్ట్ కూడా చేశారండి. అంటే కొంచెం వాటర్ తీసుకున్న తర్వాత కొన్ని వాటర్‌కి ఏం చేశారంటే, వాళ్ళు స్కోల్డింగ్ అంటే తిట్టడం మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత ఈ వాటర్ ఏం చేశారంటే డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టారు. కొంచెం వాటర్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారంటే అప్రిషియేషన్ ఇచ్చారు. అంటే, "నువ్వు మంచిదానివి. నీ వల్ల అన్నీ సాధ్యపడుతున్నాయి." సో, ఎప్పుడైతే 2 ఐస్ బాక్సెస్‌ని పెట్టారో డీప్ ఫ్రిడ్జ్‌లో, తీసిన తర్వాత ఎప్పుడైతే పాజిటివ్ అఫర్మేషన్ చేసినటువంటి ఐస్ బ్రేక్స్‌లో ఏంటంటే ఎలాంటి బ్రేక్స్ అనేది లేవండి. ఎప్పుడైతే తిట్టారు, నెగెటివ్ వర్డ్స్ వాడారన్నారో వచ్చినటువంటి వర్డ్స్ చూస్తే ఐస్ పీసెస్‌లో బ్రేక్స్ అనేది కూడా కనపడింది మైక్రోస్కోప్‌తో చూస్తే. అంటే దీన్ని బట్టి తెలిసింది ఏమిటి అంటే, మనకు వాటర్ కూడా మెమొరీ అనేది ఉంటుందండి. ఏంటంటే వాటర్‌కి మెమొరీ ఉంటుంది. వాటర్ ఇన్ఫర్మేషన్ క్యారీ చేస్తుంది. అందుకోసం మీరు చూస్తే మన జనరల్‌గా ఏంటంటే టెంపుల్స్‌లో ఏంటంటే మన తీర్థం ఇస్తూ ఉంటారు. చూడండి, మసీదులో అయినా సరే, చర్చ్‌లో అయినా సరే హోలీ వాటర్ ఉంటుంది. ప్రతి ఒక్క చోట వాటర్ యొక్క ఎలా ఉంటుందంటే, ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంటామో ఆ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటుంది. సేమ్ లైక్ దట్ నైట్ పడుకునేటప్పుడు మనం ఎలాంటి అఫర్మేషన్ చేస్తామో, ఎలాంటి థాట్స్ అయితే ఇస్తుంటామో వాటిని ఏం చేస్తుంది, వాటర్ సేవ్ చేసుకుంటుంది. ఎర్లీ మార్నింగ్ మనం తీసుకుంటూ అఫర్మేషన్ పలుకుతూ తీసుకుంటూ ఉంటే సేమ్ ఆ ఎనర్జీ అనేది లోపలికెళ్తుంది. లోపల పాజిటివ్ ఎనర్జీ బిల్డ్ అవుతుంది. లోపల పాజిటివ్ ఎనర్జీ వలన మన యొక్క ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది. మనకు రిజల్ట్స్ అనేది రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయండి. సో, ఇదంతా కూడా నేను థాట్ బేసిస్‌లో చెప్తాను. తర్వాత యాక్షన్ స్టెప్ తీసుకోవాలంటే తీసుకోవాలి. బట్ యాక్షన్ స్టెప్ కంటే ముందు పవర్‌ఫుల్ థాట్స్ అనేది ఉండాలండి. నెక్స్ట్ ఇంకొకటి ఏమిటి అంటే, సార్, ఇంకా మరిన్ని విషయాలు నేర్చుకోవాలంటే ఎలా అంటారు? సో, దానికోసం ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ 7 PMకు ఫ్రీ అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్‌లోకి మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్‌లో లేదా కామెంట్ సెక్షన్ ఇచ్చినటువంటి గూగుల్ ఫామ్ ఫిలప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్సే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేస్తారు. మీరు ఇంట్లో ఉంటూ ఆన్‌లైన్‌లో జూమ్‌లో క్లాస్‌కి అటెండ్ అవ్వచ్చండి. ఇంకా మరిన్ని విషయాల గురించి అడగాలనుకుంటే డైరెక్ట్ మీరు క్వెషన్స్ అడగొచ్చు. దానితో పాటు
పాటుగా ఒకవేళ మీరు పర్సనల్‌గా గనక డౌట్స్ ఉంటాయనుకుంటే డిస్‌ప్లే అవుతున్న నెంబర్‌కి కాల్ చేసి కూడా మీరు పర్సనల్ అపాయింట్‌మెంట్ అనేది మీరు తీసుకోవచ్చండి. సో, ఇంకొంతమంది అడుగుతారు, "సార్ నిజంగా ఈ వాటర్‌కి అంత శక్తి ఉందా? ఎలా బిలీవ్ చేయాలి?" అంటే ఒకసారి ఏదైనా సరే, ఎవరైనా సరే నమ్మితే ఎవరైనా చేస్తారండి. సో, నమ్మాలి అంటే ఫస్ట్ మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి అన్నిటికంటే ముఖ్యమైనది వైబ్రేషన్ చేంజ్ అండి. అందుకోసమే ఈ డెమో క్లాస్ తర్వాత 1 మంత్ క్లాస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 1 మంత్ క్లాస్‌లో మనకు వైబ్రేషన్‌లో మార్పొస్తుంది. అంటే చూడండి, వితౌట్ యూజింగ్ మోర్ డిఫికల్ట్ టెక్నిక్ విత్ సింపుల్ వైబ్రేషన్ చేంజ్, అంటే మన లోపల గనక వైబ్రేషన్ చేంజ్ అవుతూ ఉంటే మన లైఫ్‌లో ఏది కావాలన్నా కోరుకున్నది మనకు వస్తుంది. చూడండి, ప్రతి దానికి ఒక ఫ్రీక్వెన్సీ, ఇందాక మీరు రాసిన పర్ మంత్ ఇన్‌కమ్ అయినా, లేదా కారైనా, ఇల్లైనా ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎనర్జీ అండి. దానికి కూడా సర్టెన్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. మన ఫ్రీక్వెన్సీ ఆ ఫ్రీక్వెన్సీకి మారినప్పుడు మన జీవితంలోకి ఆకర్షించబడుతుంది. అలా రావాలి అంటే మన థాట్ ప్రాసెస్‌లో, అంటే ఆలోచన విధానంలో మార్పు రావాలి. ఎప్పుడైతే ఆలోచన విధానంలో మార్పొస్తుందో, ఆచరణలో మార్పొస్తుందండి. చూడండి, ఇవన్నీ రావడం వల్ల మనకేమొస్తుందంటే, మనం ఏదైతే మనం మాట్లాడుతున్నామో, ఆ మాటల్లోకి ఏమేమంటే మాధుర్యం వస్తుంది. కర్మల్లో శ్రేష్టత వస్తుంది. ఎప్పుడైతే మీ కర్మల్లో శ్రేష్టత వచ్చిందో, ఆటోమేటిక్‌గా మనీ అనేది వస్తుంది. మనీ రావడానికంటే ముందుగానే మన ఆలోచన విధానం ఉండాలి. సో, ఎంత ఎక్కువగా మనం ఫోకస్ పెడితే అంత ఫాస్ట్‌గా మనీ వస్తుంది. ఇంకొకటి, మనీ రావాలంటే మన లోపల ఉన్నటువంటి బ్లాక్స్ అన్నీ వెళ్ళిపోవాలి. ఎలాంటి బ్లాక్స్ వెళ్ళిపోవాలి? చూడండి, మీరు ఏ ఇంట్లో అయితే ఉంటున్నారో ఆ ఇల్లు ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోండి. ఎందుకంటే ఎంత ఎక్కువగా శుభ్రత ఉంటే అంత ఎక్కువ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అశుభ్రత ఉన్న కాడ నెగెటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆ నెగెటివ్ ఎనర్జీ వల్లనే మనం అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగవండి. ఒకటి ఇల్లు. నెక్స్ట్ మనసులో ఈర్ష్య, అసూయ, ద్వేషాలు పక్కన పెట్టండి. మనకంటే ఎంతోమంది ముందుకు వెళ్ళొచ్చు గాక, బట్ మన యందు వాటిపైన ఎటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషం లేకుండా ఫుల్ ఫోకస్‌గా మన యొక్క గ్రోత్‌పై మనం పెట్టగలిగితే డెఫినిట్‌గా మనం సక్సెస్ అనేది అవుతూ ఉంటామండి. ఇల్లు శుభ్రంగా చేసుకున్నాం. అదేవిధంగా ఒళ్ళు ఉన్నంటే చూడండి, మన లోపల ఏంటంటే ఒక పాజిటివ్ ఎనర్జీ, నెగెటివ్ ఎనర్జీ 2 ఉంటాయి. ఆరాలో ఉంటాయి. ఎప్పుడైతే మనం సాల్ట్ బాత్, కల్లుప్పుతో మనం స్నానం చేస్తుంటామో లోపల ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ, ఆరలో ఉన్న నెగెటివ్ ఎనర్జీ కూడా క్లెన్స్, అంటే ఉప్పుకి ఏంటంటే నెగెటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకునే గుణం ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే నెగెటివ్ బ్లాక్స్ ఏది ఉన్నా వెళ్ళిపోతుందండి. ముఖ్యంగా మన ఫోకస్ దేనిపై ఉండాలంటే, మనం దేన్నైతే మనం సాధిద్దాం అనుకుంటున్నామో దానిపైనే. మార్క్స్ తక్కువొచ్చు గాక ఏం గాదు. ఫోకస్ ఆన్ ఏంటి మీకేం కావాలో దానిపైన. బిజినెస్ 2, 3 సార్లు లాస్ అయ్యి డెబ్ట్స్ అయినాయి. డోంట్ వర్రీ అండి. వర్రీ కావాల్సిన అవసరం లేదు. మీరు సంపాదన చూడండి. డెబ్ట్స్ కాదు. ఏం చూడాలండి? సంపాదన చూడాలి. ఎంత ఎక్కువగా మీరు సంపాదన చూస్తే అంత ఫాస్ట్‌గా మీ జీవితంలోకి వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే రిలేషన్‌షిప్స్. మీ రిలేషన్‌షిప్స్ బాగుండాలంటే ఎప్పుడు కూడా మీరు కంప్లెయింట్స్ వైపు కాకుండా రిలేషన్‌షిప్స్ బాగుంటే మీ లైఫ్ ఎలా ఉంటుందో దాన్ని చూడండి. కెరియర్ ఎలా ఉంటే బాగుంటుందో కెరియర్‌ని చూడండి. అంటే సింపుల్‌గా చెప్పాలంటే మీకు ఏది కావాలో దాన్ని చూడాలి. ఏవి కావాలో దాన్ని మీరు అఫర్మేషన్ చేసి రాత్రి పడుకునే ముందే మీరు అఫర్మేషన్ చేస్తూ, చేస్తూ, చేస్తూ వాటర్‌కి ఆ ఎనర్జీ ఇవ్వండి. ఆ మార్నింగ్ ఉదయం నిద్ర లేచిన వెంటనే ఆ వాటర్ స్వీకరిస్తూ గనక మీరు అఫర్మేషన్ చేసుకోగలిగితే మాత్రం మీ లైఫ్‌లోకి ఏది కావాలనుకుంటే అది ఆకర్షించుకోవచ్చు. ముందు ఫ్రీ డెమో క్లాస్‌కి ఎన్రోల్ చేసుకోండి. దీని తర్వాత కూడా 1 మంత్ క్లాసెస్ ఉంటాయి. మీరు డెమో క్లాస్ తర్వాత మీరు 1 మంత్ క్లాస్‌కి అటెండ్ అవుతే మీ వైబ్రేషన్‌లో మార్పొస్తుంది. వైబ్రేషన్‌లో మార్పు రావడం ద్వారా రిజల్ట్స్ మనం ఆకర్షించుకోవచ్చు. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.